నమస్తే. ఒక పెద్ద అంశం మొన్న జరిగినటువంటి ఎన్నికల సరళిని చూసిన తర్వాత రాజ్యాంగాన్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదం మీద నరేంద్ర మోడీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా కాంగ్రెస్ అడ్డుకోగలిగింది. రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ మార్చేస్తాడు, రిజర్వేషన్లు తీసేస్తాడనేటువంటి ప్రాపగండా దేశం మొత్తం మీద ప్రజల్లోకి ఎక్కేలాగా చేసింది కాంగ్రెస్. అయితే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అనేటువంటి అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేసి దేశంలో రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిగా మంటగలిపినటువంటి ఒక చరిత్రను కొత్త తరం నేర్చుకోవాలా, చూడాలా, అసలు కొత్త తరానికి అక్కరలేదా, జరిగిపోయినటువంటి తప్పును మళ్ళీ ఎందుకు గెలకడం అనేటువంటి మాట అంటారా? ఈ అంశాలను ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రొఫెసర్ మురళి గారు మనతో ఉన్నారు. అసలు అప్పటి పరిస్థితులు ఎట్లా ఉండేటువంటి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎమర్జెన్సీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగానికి కాపాడేటువంటి మహత్తరమైనటువంటి పెద్ద పార్టీ. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది అనేటువంటిది నిన్న మల్లికార్జున ఖర్గే చెప్పారు. సరిగ్గా 50 ఏళ్ళు అవుతుంది కాబట్టి దీనిపైన ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ యొక్క స్టేట్మెంట్స్ కానీ యాక్షన్స్ కానీ ఒకసారి నవ్వొస్తాయి. కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అనుచరులు కానీ మీరు తుక్డే గ్యాంగ్ అని చెప్పేసి ఢిల్లీలో యూనివర్సిటీలో వాళ్ళు అరిచిన నినాదాలు ఇప్పటికి ప్రజలు మర్చిపోలేరు. ఆజాదీ ఆజాదీ, దేశ్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే. జంగ్ అంటే యుద్ధం చేస్తారట. ఎంతవరకు యుద్ధం చేస్తారంటే ఈ దేశం బర్బాదీ సత్యనాశనం అయ్యేంతవరకు. వాట్ డస్ ఇట్ మీన్? దేశంలో బర్బాదీ కావాలని దాని కొరకు ఆజాదీ కావాలి. ఈ దేశాన్ని బర్బాద్ చేయడానికి ఆజాదీ కావాలి. ఈ దేశంలో ఆజాదీ లేదు, ఫ్రీడమ్ లేదు. కనుక అప్రకటిత అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ ఉంది ఈ దేశంలో. నిన్న ఖర్గే గారు చెప్పినటువంటి విషయం. ఆజాదీ కోసం ఈ దేశం ఆజాదీ కోసం కశ్మీర్ ఆజాదీ కావాలి, ఈ దేశం ఆజాదీ కావాలి. కనుక నా ఇష్టం ఉన్నది అరవడానికి ఆజాదీ కావాలని అరుస్తున్నారు. మీరు అరిచే ఫ్రీడమ్ ఉంది ఇంకా. కనుక మోడీని తొలగించండి, లేకపోతే మోడీ ఛాయ్ వాలా మోడీ, లేకపోతే మోడీ ఇంకేదో అన్ని సోనియా గాంధీ గారు ఏమని అప్పుడు రాజకీయాల గురించి గుజరాత్లో ఇలాంటి మౌత్కా సౌదాగర్ ఇలాంటి ఎన్నో మాటలు అనడానికి ఆజాదీ అంటూనే ఉన్నాను. మరి ఆజాదీ ఉంది మీకు, మరి ఇంకేం ఆజాదీ కావాలి? అనడానికి ఆజాదీ ఉంది, చేయడానికి కూడా ఆజాదీ కావాలన్నా మరి. అంటే ఆయనను ప్రాణం తీయడానికో లేకపోతే దీనికి కూడా మీకు ఏమైనా ఆజాదీ కావాలి. నా పాయింట్ ఏంటంటే 1951లోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు రాజ్యాంగ సవరణ చేశాడు నెహ్రూ గారు. ఆయన ఏమన్నాడంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి కానీ లిమిటెడ్గా ఉండాలి ఆ ఫ్రీడమ్ అనేదాన్ని రాజ్యాంగంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొదలైంది రాజ్యాంగ సవరణ. ఆయన 16 సార్లు రాజ్యాంగ సవరణ చేశారు. 30 సార్లు ఇందిరాగాంధీ చేసింది, రాజీవ్ గాంధీ చేశారు, లేకపోతే మన్మోహన్ సింగ్ చేశారు. ఇలా అంతా కలిపి సుమారుగా రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చారు. ఆడుకున్నారు రాజ్యాంగాన్ని, విధ్వంసం చేశారు రాజ్యాంగాన్ని. అలాంటి వాళ్ళు వచ్చి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడండి. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం చూపెట్టారు. చిన్న పుస్తకం ఒకటి మధ్య ఫ్యాషన్ అయిపోయింది. రుచి దొరికింది, దీంట్లో మజా వస్తుంది. ఏంటంటే వాళ్ళు ఒక మొత్తం దేశంలో ఒక భ్రమను పర్ఫెక్ట్గా చేయగలిగారు. రాజ్యాంగం నాశనం అయిపోతుంది, రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే అనే 400 సీట్లు వస్తాయి అనేటువంటి ఒక ప్రచారం ఏదైతుందో దాంతో కొంత సీట్లు తగ్గేసరికి అరే ఇందులోనే మజా ఉంది, దీన్నే ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి మొదటి రోజు ఈ దేశము 70 ఏళ్లలో సుమారుగా 90 ఏళ్ళు ఈ దేశంలో పార్లమెంటు సమావేశాలు జరిగిన హాల్ ఏదైతుందో బ్రిటిష్ వాడు ఇచ్చిన హాల్లోనే జరిగింది. మొదటిసారి మన నెత్తురుతో మన స్వెట్తో మనం కట్టుకున్నటువంటి ఒక భవనం, పార్లమెంటు భవనం, భారతీయుల పార్లమెంట్ భవన్లో మొదటిసారి ఎన్నిక తర్వాత మీరు కలుస్తున్నారు. ఆ సంతోషం కూడా లేదే. మీరు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది, అందరు కూడా కొత్తగా వచ్చిన ఎంపీలు ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు మొదటిసారి పార్లమెంట్లో. అయినా వాళ్ళకు కూడా అవకాశం లేదు. ఏ పార్టీ అని నేను మాట్లాడడం లేదు. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అది వినరు మీరు. అంటే నేనేమంటున్నా అంటే ప్రజలు ఇది ఆలోచించాలి, ఏం జరుగుతుంది అని. మోడీ గారు ఒక మాట అన్నారు, ఇంకా సదన్ ఏదైతుందో, సదన్ అంటే సభ, లోక్సభ ఏదైతుందో
ఇది చర్చల కోసం ఉంది, మాట్లాడడానికి కోసం ఉంది, కానీ నినాదాల కోసం కాదు ఇది అని అన్నాడు. ఇది ప్రజలు ఆలోచించాలి. నిజంగా బయట మీరు నినాదాలు చేయండి, బయట అల్లరి చేయండి, నో ప్రాబ్లం, ఉద్యమాలు చేయండి, బ్లాకేట్ చేయండి, కానీ పార్లమెంట్లో వెళ్ళినప్పుడు సమయం చాలా విలువైంది కనుక అక్కడ మీరు కూర్చొని సావధానంగా మాట్లాడండి, నిలదీయండి ప్రభుత్వాలు. కానీ ప్లెకార్డులతోటి ఇంకా ప్రదర్శనలు పెట్టి ప్రతి దినము కూడా పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు ప్రజలు ఇది ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఒక గర్వము, ఒక ధైర్యము కాంగ్రెస్కి వచ్చేసింది. ఏంటంటే 99కి వచ్చాం మేము అని, ఓడిపోయాం అనేది లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు 3 సార్లు వరుసగా ఓడిపోయారు. దేశ స్వాతంత్రం వచ్చాక మొదటిసారి, రెండవసారి ఇది 60 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇప్పుడు ఏంటి అంటే ఒకే ప్రభుత్వం 3వసారి రిపీట్ అయింది. రేయరెస్ట్ 2 సార్లు ఆ విధంగా జరిగింది. నెహ్రూ పీరియడ్లో ఇంకా డెమోక్రసీ ఎస్టాబ్లిష్ కాలేదు, అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు జరగడం అనేది ఒక అద్భుతం. ఈ టైంలో మీరు చేస్తున్నారు కనుక మీ స్టోరీ అనేది ఆయన గుర్తు చేశాడు వెంటనే. పైగా సందర్భోచితంగా చేశాడు, ఊరికే చేయలేదు. రేపటి దినం 25 జూన్ ఏదైతుందో ఇది చరిత్ర ఎన్నటికీ మర్చిపోదు కనుక రేపటి దినాన్ని ఇది ఒక బ్లాక్ డే, ఇది చీకటి దినం, ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ జనరేషన్కు ఈ స్టోరీ తెలియదు. ఎంత చెప్పాలి ఈ జనరేషన్కు అంటే అవసరం సార్. కొత్త తరము అప్పట్లో జరిగినటువంటి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? చరిత్ర ఎందుకు తెలియాలంటే భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి కనుక చరిత్రలో జరిగిన తప్పులను మళ్ళీ జరగకుండా కూడా చూసుకోవాలి, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కనుక. మోడీ గారు ఇంకో మాట అన్నారు, ప్రజలకు ఎంత తెలియాలి అంటే వచ్చే ఏ ప్రభుత్వం అయినా కూడా మళ్ళీ ఒకసారి జీవితంలో ఆలోచన రాకూడదు, ఇలాంటివి చేయాలి అనే ఆలోచన రాకూడదు కనుక స్టోరీలో 1-2 పార్ట్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. 42nd అమెండ్మెంట్ ఏదైతే ఉందో 75 జూన్ 25 రోజు జరిగింది ఏంటి అంటే, ఈరోజు జరిగింది ఏంటి అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి సడన్గా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి గారు మధ్యరాత్రి సంతకం పెట్టారు, ఎమర్జెన్సీ సంతకం పెట్టారు. అందుకే నేను ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ నెక్స్ట్ డే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కార్టూన్ వేసింది. జాకిర్ హుసేన్ గారికి టిపికల్గా ఏముంటుంది సార్, ఫక్రుద్దీన్ అలీ టిపికల్గా నల్ల అద్దాలు పెడుతుంటారు. నల్ల అద్దాలు పెట్టుకొని స్విమ్మింగ్ బాత్ టబ్లో కూర్చొని ఎవరో వర్కర్ ఆయన వస్తే సంతకం దాంట్లో నుంచే సంతకం పెడుతున్నారు. అంటే రాష్ట్రపతి పరిస్థితి అలా ఉండేదని, ఆ ప్రధానమంత్రి పంపితే చాలు సంతకం పెట్టారు. ఆ కార్టూన్ వేసినందుకు నెక్స్ట్ డే పత్రిక బ్యాన్ అయిపోయింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఏం చేసిందంటే ఒకరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ పైన హెడ్డింగ్ యొక్క ఉంటుంది, కింద పేపర్ అంతా వైట్గా ఉంటుంది అంతే, అది నిరసన అన్నట్టు, ఏం ప్రింట్ చేయకూడదు అని. అంటే మొత్తం పత్రికల నోరు మూసుకుపోయినాయి. ప్రతిరోజు రాత్రికి ప్రభుత్వం అప్రూవల్ ఉండాలి, అది మాత్రమే ప్రింట్ కావాలి. ఇది ఎమర్జెన్సీ చీకటి రోజులు అంటే ఏది రాయడానికి వీల్లేదు, ప్రభుత్వం చెప్పిందే రాయాలి. ఇలాంటి సోషల్ మీడియా లేవు అప్పట్లో, ఇంటర్నెట్ లేదు, మొబైల్ లేదు, ఏది లేదు. సమాచారం ఏదైనా కావాలంటే బీబీసీ లాంటి విదేశీ పత్రికల మీదనే ఆధారపడాలి. 26వ తేదీ 25 ఎమర్జెన్సీ వచ్చిందండి. 26వ తేదీ ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు బెంగళూరులో ఉన్నారు. నేను దత్తాత్రేయ వస్తపల్లె గారు ఎమర్జెన్సీ స్టోరీస్ చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నాను ఒక దగ్గర. ఆయన చెప్పారు, ఆయన కూడా యంగ్, అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్, ఆయన ఏబీవీపీలో పనిచేస్తున్నారు. అయితే వారు రైల్వే స్టేషన్ అదేదో ఆఫీస్లో ఉన్నారు, వారు కూడా పక్కలో ఉన్నారు. వెంటనే అద్వానీ గారు లేచి వార్త తెలవగానే పీటీఐ దీని కొరకు బయటికి వెళ్తుంటే వాజ్పేయి గారు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ప్రకటన చేస్తాను, ఖండిస్తాను దీన్ని అని. అంటే నువ్వు ప్రకటన చేస్తే ప్రకటించేవాడు ఎవడున్నాడు అని అడిగారు అద్వానీ గారు. వాజ్పేయి గారు అడిగారంట. అప్పుడు కూర్చున్నారంట, నింపాదే కూర్చొని, అవును కదా అంతా బ్యాన్ ఉంది. చీకటి అంటే ఇదే అండి నేను చెప్పేది. కనుక దత్తాత్రేయ గారు చెప్తున్నారు ఆ విధంగా జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసుకెళ్లారు. అక్కడి నుంచి మొదలైంది మీసా, డిఐఆర్ లాంటి అతి కఠినమైన చట్టాలు. ఏంది అంటే ప్రభుత్వమే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తుంది, మీరు ఈ యాక్టివిటీలో ఉన్నారు అని అంటే ప్రభుత్వం మిమ్మల్ని కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉండదు. కోర్టులు పనిచేయవు, కోర్టులో చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. మిమ్మల్ని తీసుకెళ్ళి సెల్లో వేసి టార్చర్ చేస్తారు. అయినా ఇవి సంఘాలు, నో హక్కుల సంఘాలు, నథింగ్ లైక్ దట్. కనుక మిమ్మల్ని తీసుకెళ్ళి డిఐఆర్, మీసా కింద జైల్లో ఇస్తారు. ఎప్పుడు జీవితంలో బయటకు వస్తారు అనేది మీకు తెలియదు. ఇలాంటిది ఒక పరిస్థితి. హక్కుల కోసం మాట్లాడే కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చింది సిపిఐ.
సిపిఐ CPI మద్దతు ఇచ్చింది, అప్పుడు సిపిఎం వ్యతిరేకించింది, జైల్లోకి వచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా నాయకులందరూ అరెస్ట్ అయిపోయారు. రామ్లీలా మైదాన్లో ఒక పెద్ద సభ పెట్టి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడితే వచ్చిన స్పందన చూసి, అది 77లో నేను చెప్పేది, ఆ స్పందన చూసి ఆమె ఎన్నికలు ప్రకటించగానే అందరు బయటకు వచ్చారు. ఆ ప్రజలను చూసి ఒక్కసారి ఇదైపోయింది, ఇంత వ్యతిరేకత. 9 నెలల తర్వాత ఆమెకు అర్థమే కాలేదు, ఇదంతా ఎందుకు జరిగింది, మరి ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది ఆమె అంటే, సింపుల్గా కోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. 71 తర్వాత ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఆమె కంటెస్ట్ చేసింది. ఆమె యంగ్ గర్ల్, అప్పటికి ఈమె ఏం చేస్తుంది అని అనుకుంటే 71 అదేంటి బంగ్లాను విడదీసి యుద్ధం చేసినప్పుడు ఆమెను దుర్గా అని చెప్పేసి వాజ్పేయి గారు అనడం, ఇదంతా ఆమె ఇమేజ్ పెరిగింది ఒకవైపు. కానీ ఆమె చేసిన పొరపాట్లు ఏంటంటే ఆ గర్వం వచ్చేసింది ఓ రకంగా. నేను బలమైన నాయకురాలని అనుకున్నది. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా. డికే బారు అప్పటి అధ్యక్షుడు చెప్పినటువంటి మాట. ఇది దేశం యొక్క పరిస్థితి. అయితే రాజనారాయణ అనేవాడు ఎవరైతే ఈమె మీద కంటెస్ట్ చేశాడో ఆయన కోర్టులో కేసు వేశాడు. ఆమె అనేకమైన ఎన్నికల అక్రమాలు చేసింది. అది ఒక పెద్ద లిస్ట్ ఉంది, అది వాస్తవంగా జరిగినాయి కూడా. కోర్టు తీర్పు వెంటనే అదేంటి ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. ఆమె ఎన్నిక చెల్లదు అని వచ్చేసి ఆ రోజు నుంచి ఇంకా దేశం ఏం కావాలి, ఆమె వెళ్ళిపోతే వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే, మీరు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగండి, కానీ మీకు పార్లమెంట్లో ఓటు హక్కు ఉండదు, ఇలాంటివి కొన్ని షరతులు పెట్టింది. క్లియర్ అంతవరకు మీరు ఆపండి, అది స్టే ఇవ్వండి హైకోర్టు జడ్జిమెంట్ మీద అంటే స్టే దొరకలేదు. దొరకకపోయేసరికి ఆమె కూర్చొని మంత్రివర్గ సమావేశం ఇట్లా ఏది లేదు, తానే సొంతంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది, రాష్ట్రపతి సంతకం పెట్టేసింది, మర్నాడు ఉదయం ప్రకటన వచ్చేసింది దేశమంతా కూడా ఎమర్జెన్సీ. కేవలము ఆమె తాను కొనసాగడానికి, కోర్టులను తిరస్కరించడానికి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి చేసుకున్నటువంటి రాజ్యాంగం ఎక్కడుంది ఇంకా అక్కడ? రాజ్యాంగమే. కాకపోతే విచిత్రము, ఆ ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ కూడా రాజ్యాంగంలోని అధికరణ ప్రకారమే ఎమర్జెన్సీ ఇచ్చారు. ఆ అధికరణంలోనే తర్వాత 40వ సవరణలో బీజేపీ జనతా పార్టీ దాన్ని ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా జరగకుండా అదొక అమెండ్మెంట్ చేసింది. ఆ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అన్ని వ్యవహారాలు అంతెందుకు, మీరు అదే పీరియడ్లో ఆమె పీరియడ్ అయిపోయింది, ఆమె నిజంగా అయితే అధికారంలో లేనట్టు జడ్జిమెంట్ వచ్చాక పార్లమెంటు సమావేశము అలా ఏంటి లేకపోతే ఓటింగ్ లాంటిది ఏది లేకుండా మీకు రాజ్యాంగ సవరణ చేసింది కదా ఆమె. ముఖ్యంగా సెక్యులరిజం తర్వాత సోషలిజం అనే పదాలను తీసుకొచ్చింది. ఇంత దుర్మార్గం ఎవరు చేయలేదా? కేవలం ఆమె మాత్రమే చేయగలిగింది. ఆమె ఒక్కటే కాదు, ఆ విధంగా ఎవరు రాజీవ్ గాంధీ 82లోనో 87లోనో అనుకుంటాను షాబాను కేసు విషయంలో ఏం చేశారు కనుక రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాడు. ఇలాంటివి చెప్తూ పోతే మీరు 100 సార్లు చేశారు రాజ్యాంగాన్ని. ఇవన్నీ పక్కకు పెడదాం కాసేపు. రాజ్యాంగం పట్ల మీకు భక్తి శ్రద్ధ ఉందా? నేనేమంటున్నాను, మీకు అస్సలే లేదు కదా రాజ్యాంగం పట్ల. రాజ్యాంగ రచయిత పట్ల మీకు ఉందా ఎప్పుడైనా? ఎందుకు డాక్టర్ అంబేద్కర్కు మీరు 60 ఏళ్లలో ఆయన ఇచ్చిన రాజ్యాంగం కదా, ఆయన ఇచ్చిన పార్లమెంట్ కదా, ఆ పార్లమెంట్లో ఆయన ఫోటోకు స్థానం ఉండదా? ఇది దుర్మార్గం కాదా? మీరు చెప్పండి, మీరు జవాబు చెప్పండి. రాజ్యాంగము రాజ్యాంగ రచయితలకు మీరు ఎలాంటి గౌరవం ఇచ్చారు? ఆయనకు భారతరత్న ఇచ్చారా? మీరు ఇచ్చారా? ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఆయన పోటీ చేసి ఓడగొట్టారు కదా, మీరే ఓడించారు పనులను పెట్టి. అది కూడా మీరు చెప్పండి. రాజ్యాంగం కానీ రాజ్యాంగ రచయితల పట్ల కానీ మీకు ఎక్కడ గౌరవం ఉంది? ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళు కదా మీరు ఈరోజు వచ్చేసి రాజ్యాంగాన్ని కాపాడండి. నేను అడుగుతున్నాను సతీష్ గారు, రాహుల్ గాంధీ పట్టుకున్న రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు చూడండి. కాంగ్రెస్ చేసిన మరో దుర్మార్గం ఏంటంటే, ఈ రాజ్యాంగంలో అనేక మార్పులతో పాటు దాని స్పిరిట్ అని ఉంటుంది, లెటర్ అండ్ స్పిరిట్ అని. ప్రతి దానికి పుస్తకానికి లెటర్ ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది. సో దాని యొక్క స్పిరిట్ ఏంటంటే, ఈ దేశం యొక్క కల్చర్ను గౌరవిస్తుంది రాజ్యాంగం. కల్చర్లో భాగంగా రాముడు, బుద్ధుడు, శ్రీకృష్ణుడు లాంటి మహామహానుభావుల ఈ సాంస్కృతిక బంధాన్ని ప్రదర్శించే పిక్చర్స్ ఉంటాయి రాజ్యాంగంలో. అవి తొలగించిన రాజ్యాంగం ఇప్పుడు అమల్లో ఉంది దేశంలో. ఒకే ఒక కాపీ ఎక్కడో ఉంది అది, కానీ మిగతా కాపీలో ఇవన్నీ తొలగించింది కాంగ్రెస్ చేసింది. ఎవరిచ్చారు మీకు ఈ రైట్?
ఇది కదా మీరు చేస్తున్నది. సెక్యులరిజం అనేటువంటిది పెట్టి అది తీసారు. సెక్యులరిజం పెట్టారు, ఇవన్నీ తీసేశారు. అవును. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఆదివారం నాడు బైబిల్కి వెళ్ళే వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో అలా పట్టుకొని ప్రదర్శన చేస్తారా మీరు? అవును. మీ చేతిలో పట్టుకున్న రాజ్యాంగాన్ని మీరు ఎంత మెలైన్ చేశారు, దాన్ని అపవిత్రం చేశారా కదా అని నేను అంటున్నాను. ఇది కాంగ్రెస్ చరిత్ర. అందుకే నేను అంటాను పాఠ్యాంశాలుగా పెట్టాలి. ఎమర్జెన్సీ అకృత్యాలు ఎలా జరిగాయి అప్పుడు విద్యార్థులకు వీళ్ళకు కూడా తెలుస్తుంది ఇంత దుర్మార్గమా అని చెప్పేసి. మీరు బయటకు వచ్చి ఆజాదీ అని ఇప్పుడు అరుస్తున్నారు కదా, ఆ రోజుల్లో మీరు అర్చుంటే ఏమవుతుండ్రి? డిఐఆర్ కింద లోపలికి పోతుండ్రి. మీకు ఏ బెయిల్ రాదు, ఎప్పుడు బయటికి రాలేరు మీరు. అలాంటి దుస్థితిని మీరు ఆలోచించండి. అందుకే నేను ఏమంటానంటే అది రెండవ స్వాతంత్ర పోరాటం. రెండవ స్వాతంత్ర పోరాటం ప్రజలు సాధించుకున్నారు, స్వేచ్ఛను సాధించుకున్నారు. స్వతంత్రాన్ని కాకపోయినా స్వేచ్ఛను సాధించుకున్నారు. ఈ రెండవ స్వాతంత్ర విరోచిత పోరాటము ఎవరెవరు చేశారు, ఎలా జైల్లో మగ్గారు, మీరు ఎప్పుడైనా ఇమేజెస్ కొట్టండి దీంట్లో వెళ్ళేసి గూగుల్ సెర్చ్లో వెళ్ళి ఎమర్జెన్సీ నాటి ఇమేజెస్ అని కొట్టండి, చాలా ఫోటోలు వస్తాయి. అప్పుడు అకృత్యాలు అవన్నీ కూడా. జార్జ్ ఫెర్నాండోస్ ఫేమస్, ఇది సంఖ్యలు వేసుకొని అంత పెద్ద నాయకుడు, ఆకాశమంత నాయకుడు, సంఖ్యలు వేసి ఈడ్చుకెళ్ళారు. మీరు ఏం చెప్తారు? జైల్లో ఉండి థంపింగ్ మెజారిటీతో, ఈరోజు కూడా ఆ రికార్డు ఎవరు బద్దలు చేయరు. జైల్లో ఉంటే ఆయన అంత మెజారిటీతో, లక్షల మెజారిటీతో గెలిచి బయటకు వచ్చారు. ఇది ఈ దేశం యొక్క చరిత్ర. స్వేచ్ఛ స్వతంత్రం కోసం తప్పించిన ప్రజలు వీళ్ళు. మీరు గొంతు నిలిమిన వాళ్ళు, మీరు ప్రాణం తీసిన వాళ్ళు, స్వేచ్ఛను లేకుండా చేసిన వాళ్ళు. కనుక మీరు ఈరోజు దీని స్పిరిట్ గురించి, రాజ్యాంగం గురించి, ఇదే నరేంద్ర మోడీ గారు గుజరాత్లోనే ప్రారంభమైంది ఉద్యమం. చిమన్భాయ్ పటేల్ కూలిపోయింది, ప్రభుత్వం కూలిపోయింది. ఎమర్జెన్సీలో మోడీ గారు సిక్కు వేషం వేసుకొని అండర్ గ్రౌండ్లో పనిచేసి, అండర్ గ్రౌండ్ వర్క్ ఎలా జరిగింది అనేది ఒక ఎపిసోడ్. అది మీరు 2 hours వినొచ్చు మీరు. అండర్ గ్రౌండ్ యాక్టివిటీ ఈ దేశంలో ప్రజలు ఎలా చేశారు, ఎమర్జెన్సీ నుంచి ఎలా బయటకు వచ్చారు, దాన్ని హీరోస్గా చూస్తారు వాళ్ళందరినీ కూడా. మీరు జైలుకి వెళ్ళడం వేరే. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే వీర సావర్కర్ పారిపోయింది, మోడీ మారువేషంలో పారిపోయింది. పారిపోవడం కాదు, మారువేషంలో తిరుగుతూ చేసిన పనులు, వాటి కారణంగా ఎమర్జెన్సీ పోయింది. కనుక ఇటువంటి స్టోరీస్ వింటే మీకు దానికి అంతు లేని కథ అన్నట్టు. వీళ్ళే ఎక్కువ పని చేశారు. నా ఇంటికి, నేను ఇంటర్మీడియట్ 2nd year స్టూడెంట్, మా ఇంటికి అండర్ గ్రౌండ్ పేపర్ వచ్చేది. సంఘ స్వయం సేవకులు ఎవరో వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ నాకు ప్రికాషన్ చెప్పేవాళ్ళు, చదివాక వెంటనే దీన్ని పేపర్ కనబడకుండా చేయి, లేకపోతే ఇంకొకరికి అందించు అని రహస్యంగా 2 పేజీలు చిన్న పేపర్ తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేవాళ్ళం. స్టూడెంట్స్కి అందరికి పంపించేవాళ్ళం మేమంతా కూడా. ఎమర్జెన్సీ టైంలో ఈనాడు వచ్చింది పేపర్. ఈనాడు 74లో వచ్చింది. దేశ పని రాజీవ్ గాంధీ కాక్పిట్లో ఉండి డ్రైవింగ్ చేస్తున్నాడు, ఏది రాజకీయ డ్రెస్లో ఉండి. ఆయన పైలటే, కానీ పైలట్ డ్యూటీలో నడపాలి. కానీ ఆయన ఏమంటారు, ప్రధానమంత్రి గారి కొడుకు కనుక కూర్చోవచ్చు, పైలట్లకు లోపలికి వెళ్ళిపోవచ్చు, పైలట్ పక్కన జరిగి తానే కూర్చోవచ్చు, తానే నడిపిస్తాడు. దొంగతనంగా మీడియా వాళ్ళు చాలా ధైర్యం చేసి తీసిన ఫోటో. ఈనాడు మొదటి అడ్వెంచరస్ ఫోటో అది. ఈనాడు గందరగోళం అయిపోయింది, కింద మీద అయిపోయింది పత్రిక. ఎన్ని స్టోరీస్ అండి, ఎన్ని పత్రికల కథలు చెప్పాలని అంటే. జర్నలిస్టుల స్టోరీలు వినాలి అంటే ఎమర్జెన్సీలో వినాలి, నిజమైన జర్నలిస్టులు ఎవరు అనేది. కనుక ఇది బ్లాక్ డేస్ ఆఫ్ దోస్ డేస్. కనుక దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి, పాఠ్యాంశాలుగా పెట్టాలి. థ్యాంక్ యూ మురళి గారు. ఇది ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్ తరాలకు తెలవాలంటే ఖచ్చితంగా పాఠ్యాంశాలుగా చేర్చాల్సిందేనటువంటిది మురళి గారి డిమాండ్.